హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోకపోతే ఏం జరుగుతుంది, అసలు ఎఫ్ఐఆర్ ఎలా రిజిస్టర్ చేయాలి అనే విషయాలని తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అప్ చేయండి. అండ్ ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోకపోతే ఏం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎఫ్ఐఆర్ ప్రతి ఒక్కరికి తెలియాల్సిన ఇంపార్టెంట్ లా. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, అంటే పోలీసులకి క్రైమ్ గురించి ఫస్ట్ ఇచ్చే అఫీషియల్ కంప్లైంట్. ఫర్ ఎగ్జాంపుల్, దొంగతనం, యాక్సిడెంట్స్ జరిగితే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. దొంగతనం జరిగిన, యాక్సిడెంట్ జరిగిన మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వడం అనేది ఎఫ్ఐఆర్తోనే స్టార్ట్ అవుతుంది. అండ్ లీగల్ ప్రొసీడింగ్స్ కూడా ముందుకెళ్ళాలంటే ఎఫ్ఐఆర్ చాలా ఇంపార్టెంట్. ఎఫ్ఐఆర్తోనే జరుగుతుంది. అండ్ మీరు ఎప్పుడైనా చూసారా, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తేనే మేము ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్ళగలం, లేదంటే ఇన్వెస్టిగేషన్ చేయలేం, అసలు వీళ్ళు ఎఫ్ఐఆర్ఏ ముందు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అని చెప్పేసి అంటుంటారు. అందుకే ఇన్వెస్టిగేషన్ జరగాలంటే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. అండ్ కోర్టులో మీరు ఈ కేసు వేసినట్టయితే ఈ కేసుకి ఎఫ్ఐఆర్ అనేది బేస్ డాక్యుమెంట్లా కూడా పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఎఫ్ఐఆర్ లేకపోతే కేసు స్ట్రాంగ్గా ఉండదు. అండ్ ఎఫ్ఐఆర్ చేయకపోతే ఏం జరుగుతుంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకపోతే పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవ్వదు కాదు, అసలు ఇన్వెస్టిగేషనే చెయ్యరు. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ చెయ్యని టైంలో క్రిమినల్ ఎస్కేప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ మీ కంప్లైంట్ కూడా ఇగ్నోర్ చేస్తారు. లైక్ ఇప్పుడు మీ ఇంట్లో దొంగతనం జరిగిన ఒక 15 days తర్వాత మీరు కంప్లైంట్ రేస్ చేయడానికి వెళ్ళారు. అప్పుడు మొదటగా మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారా అని అడుగుతారు. లేదండి, నేను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు అని అన్నారనుకోండి, ఈ 15 days కాలం పాటు నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ అక్కడికే ఆగిపోతుంది. ఇన్ కేస్ వాళ్ళు కంప్లైంట్ని రేస్ చేసినా ఈ 15 days టైంలో క్రిమినల్ ఎస్కేప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలా కొన్ని కారణాల వల్ల మీ కంప్లైంట్ అనేది ఇగ్నోర్ అవుతుంది. అండ్ జస్టిస్ కూడా డిలే అవ్వచ్చు, ఒక్కొక్కసారి జస్టిస్ రాకనూ పోవచ్చు. సో ఎఫ్ఐఆర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్ కేస్ మీరు ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోవడానికి వెళ్తే అప్పుడు పోలీసులు రిజిస్టర్ చేసుకోకపోయినా ఏం చేయాలి, ఈ సుపీరియర్ ఎవరైతే ఉంటారో అంటే ఎస్పీ, సుపీరియర్ ఆఫ్ పోలీస్, ఈ ఎస్పీ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా కంప్లైంట్ చేయొచ్చు. అది కూడా మీకు పాసిబుల్ అవ్వలేదు అనుకుంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చు. అలా కూడా ఇంకా మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు, ఇంకా ప్రాబ్లంగానే ఉంది అని అనుకుంటే మెజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళొచ్చు. అక్కడ మీ కంప్లైంట్ని రిజిస్ట్రేట్ చేస్తే అప్పుడు కోర్ట్ పోలీసులని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అని ఆర్డర్ చేస్తుంది. ఇలా మీ కంప్లైంట్ని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎఫ్ఐఆర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎఫ్ఐఆర్ చేస్తేనే మీ ఇన్వెస్టిగేషన్ థరోగా జరుగుతుంది. అండ్ లీగల్ ప్రొసీడింగ్స్ కూడా చాలా బాగా జరుగుతాయి. అండ్ కోర్టులో కేసు వేసినా కూడా మీ కేసుకి ఒక బేస్ డాక్యుమెంట్లా పనిచేస్తుంది, మీ కేసుకి స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం అనేది లీగల్ రైట్, దాన్ని రిజిస్ట్రేట్ చేయడము పోలీసుల డ్యూటీ. అర్థమవుతోంది అనుకుంటున్నాను మీకు. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం అనేది మీ యొక్క లీగల్ రైట్, దాన్ని ఖచ్చితంగా చేసుకోవడం అనేది పోలీసుల డ్యూటీ. సెక్షన్
54 సిఆర్సిపి దాని ప్రకారం ఎఫ్ఐఆర్ గురించి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలి పోలీసులు. ఇది వాళ్ళ డ్యూటీ. అండ్ ఆర్టికల్ 14 ప్రకారం ఇది ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ. ఇది మీ రైట్. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూస్ఫుల్ అని అనుకుంటున్నాను అండ్ అర్థమైందని కూడా అనుకుంటున్నాను. సో ఇలాంటి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే లా వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అప్ చేయండి. థ్యాంక్ యూ.